హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ చిన్ని షేక్ లవ్స్. ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే మంచుకున్నా, మీరైతే ఎలా ఉన్నారండి? ఈరోజు మ్యాటర్ వచ్చి తోటకూర అండి. మా దొడ్లో పెరిగిన ఆర్గానిక్ తోటకూర అండి. మేము పెంచిన తోటకూరతో కర్రీ చేయబోతున్నాను. ఇదిగోండి, ఇదంతా ఆకుకూరే. మొన్న నేను చేశాను కదండి తెల్లగంజేరు అనేసి, చిన్న చిన్న ఆకు అదేనండి. ఈ రోజు నుంచి పిల్లలకి స్కూల్స్ రీఓపెనింగ్, లంచ్ బాక్సెస్, టిఫిన్స్, మార్నింగ్ లేకటం హడావిడి అయిపోయిందండి డైలీ. ఇక నేనైతే తోటకూర చేస్తున్నాను. ఇదిగోండి, ఒక 4-5 మొక్కలు అయితే ఉన్నాయి. తోటకూర మొక్కలు ఆర్గానిక్వి, మందు ఏమీ లేకుండా పెంచిన ఆకుకూర అండి అది. ఇక వెళ్ళిపోతున్నాను ఇంట్లోకి. అదంతా మా దొడ్డేనండి, మా సార్ గారిది, మా ఇంటి ఓనర్ది. అంతా పిచ్చి మొక్కలు, గన్నేరు ఇది అంటారు కదండి, ముళ్ళుగా ఉంటాయి, అదంతా చెట్లే. ఇక వెళ్ళిపోతున్నాను. ఇది మా ఇంటికి వెళ్ళే రోడ్డు అండి, సిమెంట్ రోడ్డు. ఇది మా ఇంటికి వెళ్ళే దారిది. అదిగోండి, ఇక ఈ కనబడే ఇల్లు మాది. అదిగోండి, బ్లూ గేట్ తీయంగానే కనబడిందండి నాకు. పిచ్చుకలు కనబడ్డాయి, చాలా ఎంత బాగున్నాయి. ఒక్కసారిగా తీయంగానే ఒక్కటే వెళ్ళిపోయింది, అక్కడ ఒక్కటే తిరుగుతుంది అటు ఇటు. దాన్ని ఎందుకో మీకు చూపించాలనేసి జూమ్ చేసి మరీ తీశాను. చూడండి ఒకసారి. అదిగోండి, ఒక్కటే అక్కడికి భలే తిరుగుతుందండి అసలు. గోడ మీద కూడా ఒకటి ఉందండి. ఎందుకు వాటిని చూసేసరికి మీకు షేర్ చేయాలనిపించింది. అదిగోండి, ఎంత ఒక మార్నింగ్ అని బాగా వస్తాయండి పిచ్చుకలు. సీనరీ చూడండి ఎంత గ్రీన్గా ఉందో, గ్రాసరీ. ఇక లోపలికి అయితే వెళ్ళిపోయిన పనులు అయితే అయిపోయినాయండి. అంట్లు తవ్వేసా, బట్టలు ఉతికేసాను. ఇంట్లో పనే ఉంది. ఇక ఇంట్లో పని అన్నం కూర అండి. ఇక తోటకూర కోసాను కదా ఆర్గానిక్ది. ఇక ఈ తోటకూర కర్రీ అయితే చేశాను. అది ఎంతో అవ్వలేదు కర్రీ, కొద్దిగా అంత అయింది, కొద్దిగా అయిద్దండి. ఇంట్లో పని బయట పని అయితే అయిపోయింది. ఇక డోర్ లాక్ చేశానండి, మా బియ్యో బయటకు వచ్చుద్దేమో అని. కుక్కలు ఉన్నాయి బయట. లాక్ తీయంగానే ఇక మా బియ్యో చూడండి, నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు అన్నట్టు చూసింది. హెల్త్ అయితే బాగానే ఉందండి, తగ్గింది. అటు ఇటు తిరుగుతూ కూలర్ కిందకి వెళ్ళింది. చాకు తెద్దామని వెళ్ళాను, వంటగది అండి ఇది. చాకు తీసుకొచ్చి తోటకూరని కోస్తున్నానండి. ఇంకేంటి, ఏమన్నా ఉంటే చెప్పండి. అండి, కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. మనం సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర కడిగి పెట్టుకున్నానండి. అలాగే ఉల్లిపాయలు, స్టవ్ వెలిగించేసాను. ఇంకా ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ చేయి జారిందండి ఇందాక, ఆయిల్ పడిపోయేది. ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆనియన్స్ వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి. బియ్యం చూడండి, నేను ఇటు వెళ్తే అటు తిరుగుతూ ఉంది. అది కూడా నా వెనకాలే. దానికి ఇక అన్నంలో కోడిగుడ్డు ఉడకబెట్టాలంటే కొంచెం హెల్త్ బాగాలేదు కదా. కోడిగుడ్డు ఉడకబెడితే తింటుంది రోజు డైలీ. నేనైతే సాల్ట్ వేసుకుంటాను కదండి ఆనియన్స్లో ఇప్పుడు.
ఏంటంటే కర్రీ అన్నది తీయగా రాకుండా అండి, అంతే. పసుపు వేసుకున్నామండి, మగ్గనిద్దాం. దోరగా ఆగనియాలండి ఆనియన్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోకండి. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం అయితే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపాన చెప్పండి. ఇక మనం కడిగి కట్ చేసుకు పెట్టుకున్న తోటకూర అయితే వేసేసాను. ఇక కలిపి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి, మగ్గనిద్దాం. మళ్ళీ సాల్ట్ వేసుకోవాలండి. మగ్గింది, కొద్దిగా దగ్గరికి అయ్యింది. సాల్ట్ వేసి మగ్గనిద్దాం. ఈరోజు మా బాబుని తీసుకెళ్దాము అని నేను అనుకుంటున్నా. మా వారైతే ఇంకా రాలేదు, మరి ఏమంటారో అండి. హాస్టల్కి అయితే తీసుకెళ్ళాలి. ఇంకా తీసుకునే ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ ఐటమ్స్ కూడా తీసుకోవాలి. మరి ఈరోజేమో తను చదివిన స్కూల్ ప్రిన్సిపాల్ అయితే రమ్మని చెప్పారు. వెళ్ళాడండి తను. స్నానం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేశాను. ఇడ్లీ తిని వెళ్ళారు. ఇడ్లీ చేస్తే మా వారు వస్తే కనుక వెళ్ళి అక్కడ హాస్టల్ది చూసి రావాలండి. చూసి ఇంకా తీసుకోవాల్సినవి మా బాబుకు సంబంధించినవి తీసుకుందాం. ఈలోగండి మగ్గిని కారం వేసుకున్నాను. కారం వేసి కలుపుకుందామండి, కారం వాసన పోయేంత వరకు. దగ్గరికి రానిద్దామండి. కర్రీ నేను చూడండి, ఆకైతే కడాయినంతా ఆకయింది. వేయంగానే కట్ చేస్తే ఇప్పుడు చూడండి కర్రీ ఎంత అయ్యిందో, కొద్దిగా ఎంత అయింది. అది సరిపోయిద్దో లేదో, ఒక పూటకైతే వచ్చుద్ది అనుకుంటున్నా నేనైతే. ఇక ఈవినింగ్కి మాత్రం ఏమన్నా కర్రీ వండాలి. ఇక మధ్య వెళ్తే కనుక కూరగాయలు కూడా తెచ్చుకుంటాను. అలాగే మా బాబుకి ఏమేమి తీసుకోవాలో కూడా ఇగోలాగా ఒకవేళ తీసుకుంటానండి. మా వారైతే ఏం మాట్లాడలేదు. వెళ్దామా అంటే వెళ్దాము అని అన్నారు, కానీ ఇంకేం చెప్పలేదు. వస్తే కానీ తెలిసిద్ది వెళ్ళేది లేనిది. కర్రీ అయితే అయిపోయింది. మీకు చూపిస్తున్నానండి ఎంత దగ్గరికి అయ్యిందా అనేసి. అలా దగ్గరికి కలిపి చూడండి ఎట్లా ఉంది. అట్లా ఉంది కదండి. ఏంటో నాకు ఎందుకు డెకరేషన్ అట్లా చేయాలనిపించింది. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్ రూపంలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.